క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయాభిలాషలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు నిశ్చయంగా మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే ఈరోజు వాక్యం ఖచ్చితంగా మీతో ప్రభు మాట్లాడతాడు అని క్రీస్తులో నేను నమ్ముతున్నాను. దయతో ఈరోజు కార్యక్రమాన్ని మీ యొక్క మనస్సు, మీ యొక్క ఆలోచన అన్నిటినీ వాక్యం పైన కేంద్రీకృతం చేయండి. ప్రభు మీతో మాట్లాడతాడు. మీ కుటుంబంలో ఏ సమస్యకైనా ఈరోజు ఒక పరిష్కారం దొరకబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక వాక్యాన్ని మీకోసం చదవబోతున్నాను. యోహాను సువార్తలో 9వ అధ్యాయం మందు నేను చదువుతాను, దయచేసి మీరు చూడండి, గమనించండి చాలు. ఆయన మార్గమున పోచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని చెప్పి, దేవుడు ఏం చేశాడంటే అతని యొక్క గుడ్డివాడిని పిలిచి ఆ గుడ్డివాడితో ఆ యొక్క ఎంగిలిని ఉమ్మిని పూసి మట్టితో కలిపి ఆ గుడ్డివాడి యొక్క కళ్ళల్లో పూసాడు. కళ్ళల్లో పూసి ఆ వ్యక్తితో అన్నాడు, నీవు వెళ్ళి సిలోయాం అనే కోనేటికి వెళ్ళు, అక్కడ కోనేటిలో నీళ్లతో నీ కళ్ళను కడుక్కో అని చెప్పి అన్నాడు. వెంటనే ఈ యొక్క గుడ్డివాడు ఉమ్మిని వేసి మట్టితో కలిపి పూసేశారు యేసు ప్రభు. ఎప్పుడైతే సిలోయాము కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పారో, వెంటనే నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను అనే ఇటువంటి మాటలు ఏది మాట్లాడలేదు. వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడు, సిలోయాము కోనేటికి వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క కోనేటిలోని నీళ్ళతో కడిగిన వెంటనే అతనికి చూపు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈరోజు నా యొక్క వాక్యం యొక్క ప్రధాన అంశం ఏంటి అంటే, మనం గమనిస్తున్నాం, ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన ఉన్నాడు. యేసు ప్రభు ఆయన శిష్యులు వస్తూ వచ్చారు. గుడ్డివాడిని చూసి శిష్యులు అడుగుతున్నారు, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి కారణం వీడా వీడు కన్నవారా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, వీడు కాదు, వీడు కన్నవారు కాదు, దేవుని క్రియలు తనందు బయలుపరచబడుటకై ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పి దేవుడు చెప్పి, అంతేకాదు ఆ యొక్క ఉమ్మిని పూసి ఆ యొక్క కంటిలో మట్టిని పూసి సిలోయాము కోనేటిలో కడగమన్నాడు. అదేవిధంగా వీడు వెళ్ళి కడిగాడు. అద్భుతం జరిగింది, కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా యెరూషలేములో ఈ యొక్క సిలోయాము కోనేరు ఉంది. కోనేటిలో నీళ్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. నీళ్ళు అద్భుతం ఉందా అంటే నీళ్ళల్లో అద్భుతం లేదు. సరే, మట్టిలో అద్భుతం ఉందా అంటే మట్టిలో అద్భుతం లేదు. ఎంగిలిలో అద్భుతం ఉందా, ఎంగిలిలో అద్భుతం లేదు. మరి ఎట్లా అతని కళ్ళు తెరవబడ్డాయి, మరి ఎట్లా అతని కళ్ళలో చూపు కలిగింది అన్న ప్రశ్న మీకు వస్తుంది కదా నా ప్రియ సహోదరుడా. దేవుని యొక్క శక్తి ఆయన ఎంగిలిలో కాదు, ఆయన మట్టి కలిపిన మట్టిలో కాదు, సిలోయాము కోనేటిలో కాదు, ఆ కోనేటి నీటిలో కాదు. ఆయన శక్తి దేంట్లో ఉందంటే ఆయన మాటలో ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటకు వీడు లోబడి ఆ యొక్క నీళ్లతో కడగడానికి వెళ్ళాడో, ఎప్పుడైతే నీళ్లతో కడిగాడో, అప్పుడే అతని జీవితంలో అద్భుతం జరిగింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సరే, ఇతని యొక్క కార్యము వేరు, ఇతని యొక్క కార్యము వేరు. ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేయలేదు, వీడు కన్నవారు పాపం చేయలేదు. దేవుని క్రియలు తినేందు బయలుపరచబడడానికి అతడు గుడ్డివాడుగా పుట్టాడు. దేవుడు అదే రూపంగా అద్భుతం చేసి బాగు చేశాడు. అంత సరే, కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో, ఈ ప్రోగ్రాం చూస్తున్న నీ జీవితంలో
అనేక సమస్యలతో చిట్టపటుకులాడుతున్నావే, అనేక బాధలు ఎదుర్కొంటున్నావే, కన్నీరు ఎదుర్కొంటున్నావే. అయ్యో, ఎవరు చేసిన పాపమో నా జీవితం ఇంత వేదన అనుభవిస్తున్నానని చెప్పి వేదనతో ఉన్నావే. అయ్యో, ఎవరు చేసిన పాపమో నాకు పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టి ఉన్నారని చెప్పి వేదన పడుతున్నావే. అయ్యో, ఎవరు చేసిన పాపమో నా కుటుంబంలో దరిద్రత పోవడం లేదే. ఎవరు చేసిన పాపమో నా జీవితంలో ఉన్న చీకటి పోవడం లేదే. ఎవరు చేసిన పాపమో నా కుటుంబంలో శోధనలు పోవడం లేదే. నాకు ఒక అద్భుతం జరగడం లేదే. నా కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యం జరగడం లేదే. నేను ఆశిస్తున్న కార్యం నాకు సంభవించడం లేదే. నేనెంతో దేవుని యొక్క క్రియల కోసం ఎదురు చూస్తూ ఉన్నానే, ఉపవాసం ఉంటున్నానే, ప్రార్థన చేస్తూ ఉన్నానే, మరి ఎందుకు దేవుడు నాకు అద్భుతం చేయలేకపోతున్నాడు? నా జీవితంలో ఉన్న సమస్యకు కారణం ఎవరు? కారణం ఎవరు? కారణం ఎవరు? ప్రియ సహోదరి సహోదరుడా, గుడ్డివాడిని చూసి శిష్యులు 2 ప్రశ్నలు వేశారు. ఏంటా ప్రశ్న? ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడా వీడా లేకపోతే వీరి కన్నవారా అని 2 ప్రశ్నలు వేస్తున్నారు. ప్రియ సహోదరుడా, శిష్యులు కారణం లేకుండా ఏ ప్రశ్న వేయరండి. శిష్యుల్లో కారణం లేకుండా ఏ క్వశ్చన్ వేయరు. కారణం ఉంది కాబట్టి ప్రశ్న వేశారు. ఒకరి యొక్క పాపం ఒకరి యొక్క కుటుంబాన్ని, ఒకరి జీవితాన్ని అంగవైకల్యం చేస్తుంది. ఒకరి యొక్క పాపం ఒకరి కుటుంబంలో అనేక విధాల శ్రమలకు లోను చేస్తుంది. ఒకరి పాపం ఒకరి కుటుంబంలో అనేక వ్యాధులకు కారణమైంది. ఒకరి పాపం ఒకరి కుటుంబంలో అనేక సమస్యలకు కారణమైంది. ఒకరి పాపమే ఒకరి కుటుంబంలో అనేక విధాలుగా బాధిస్తుంది అని నా బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది. ప్రియ సహోదరుడా, పాపం ఎంత భయంకరమైనది, పాపం ఎంత శక్తి కలదో, దానికున్న తత్వం ఏంటి, తద్వారా బాధింపబడుతున్న ప్రజల పరిస్థితి ఏంటి అని ఈరోజు మీతో కూడా మాట్లాడబోతున్నాను. ఎందుకో తెలుసా? ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా పాపము చేత బాధింపబడుతున్నావో, ఈరోజు పాపం అనే క్రియల వల్ల నీ కుటుంబం ఈరోజు అంగవైకల్యంతో ఉందా? నీ కుటుంబం బాధింపబడిన స్థితిలో అనేక విధాల శ్రమలు అనుభవిస్తున్నావా? అనేక విధాల వ్యాధులతో బాధింపబడుతున్నావా? నీ మనసులో ఈరోజు ఒక ప్రశ్న, ఎవరు చేసిన పాపమో ఈరోజు శిక్ష నేను అనుభవిస్తున్నానని చెప్పి వేదన పడుతున్నావా? నీతోనే ప్రభు ఈరోజు మాట్లాడమని చెప్పాడు. ఈ కార్యక్రమం నీకోసమే వేయబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకని పాపం ఒకరిని బాధిస్తుందా? ఒకని పాపం ఒకరి కుటుంబాన్ని బాధిస్తుందా? ఒకరోజు యేసుక్రీస్తు ఒక ఇంట్లో వాక్యోపదేశం చేస్తూ వచ్చాడు. చాలా మంది ప్రజలు, ఆ ఇల్లంతా నింపబడి ఉంది. ఒక వ్యక్తిని, పక్షవాయుతో ఉన్న వ్యక్తిని 4 మంచం పైన పెట్టుకుని మోసుకుని వచ్చారు. మోసుకుని వచ్చిన వాళ్ళు యేసయ్య దగ్గరకు తీసుకువెళ్ళడానికి చూస్తే ప్రజలు చాలా మంది ఉన్నారు. అవకాశం లేదు యేసయ్య దగ్గరకు తీసుకువెళ్ళడానికి. అటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి పై ఎక్కి ఆ యొక్క పై కప్పులన్నీ తొలగించి ఆ యొక్క మార్గంలో నుంచి యేసయ్య ముందర ఆ యొక్క మంచంతో కూడా ఆ వ్యక్తిని ముందు పెట్టారు. పెట్టిన వెంటనే యేసుక్రీస్తు వారి విశ్వాసమును చూసి యేసయ్య చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నీ పాపములు క్షమింపబడినవి. ఒకని పాపం ఎంతగా బాధిస్తుందో చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క పక్షపాతం కలిగిన వ్యక్తిని యేసయ్య ముందర పెట్టారు. యేసయ్య ముందర పెట్టిన వెంటనే యేసుక్రీస్తు వారి విశ్వాసమును చూసి వారు చెప్పిన మాటను గమనించినట్లయితే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి తరువాత ఆ వ్యక్తిని చూసి లేచి నీ పరిపెత్తుకుని పో అని చెప్పాడు. వెంటనే లేచాడు, పరిపెత్తుకుని పరిగెత్తాడు. నా ప్రియ సహోదరుడా, ఒక పక్షపాయు కలిగిన ఈ వ్యక్తిని చూసి దేవుడు చెప్పిన ఒక మాట ఏంటి? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే కారణం ఏంటి? ఈ వ్యక్తి పక్షవాయువుగా మార్చబడడానికి కారణం ఏంటి? ప్రభువుకు తెలుసు ఆ పక్షవాయువుకు కారణం అతని పాపం. యవన ప్రాయంలో అతడు దేవునికి విరోధముగా, మనుషులకు విరోధంగా అతడు చేసిన పాపం వల్లే అతని జీవితంలో అతని పక్షవాయువు ఏర్పడింది. తద్వారా అతని మనస్సాక్షి బాధించింది. నా పాపమే నా జీవితంలో భయంకరమైన శిక్షను నాకు ఇచ్చింది, భయంకరమైన శిక్ష నేను అనుభవిస్తున్నాను. ఈరోజు నా పాపం నాకు ఎవరు క్షమిస్తారని చెప్పి మనస్సాక్షిలో బాధింపబడ్డాడు.
దేవుడు ఆ హృదయాన్ని ఎరిగిన వాడై నీ పాపమును క్షమింపబడ్డాయని చెప్పి అతన్ని పరిపెత్తుకొని పో అని చెప్పి వెంటనే అతడు స్వస్థత పొందిన వాడై పరిగెత్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకని పాపం ఒక కుటుంబంలో ఒక వ్యక్తిలో ఏ విధంగా బాధిస్తుందనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగానే పాపం ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని బాధిస్తుందా అంటే బాధిస్తుంది. ఆదాము హవ్వతో దేవుడు చెప్పాడు, ఈ యొక్క ఏదోను తోటలో మీరు ఏ పండైనా తినవచ్చు, ఏదైనా కోరి తినవచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న జ్ఞానమును తెలిపే ఆ పండును మాత్రం మీరు తినకూడదని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞను వారికి ఇచ్చాడు. కానీ ఈ యొక్క ఆదాము హవ్వ చేసిన కార్యం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క చెప్పిన మాటను మీరి ఆ పండును తిన్నందువల్ల ఆజ్ఞాతికారం పాపం అని బైబిల్లో చెప్పబడి ఉంది. ఎప్పుడైతే ఆజ్ఞాతికారముతో ఆ పండును తిన్నారో పాపం ప్రవేశించింది. తద్వారా దేవుని మహిమా వస్త్రాన్ని కోల్పోయారు. తద్వారా వారి జీవితాల్లో దిగంబరులుగా మార్చబడ్డారని వాక్యంలో మనం చూస్తున్నాం. పాపం ఒక మనిషిని దిగంబరిగా మారుస్తుంది. పాపం ఒక మనిషిని ఆశీర్వాదాన్ని కోల్పింపజేస్తుంది. పాపం ఒక మనిషిని ఎందుకు పనికిరాని వ్యక్తిగా మారుస్తుంది. పాపం ఒక మనిషిని అతని జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది వింటున్నప్పుడు నీకు ఆశ్చర్యంగా ఉంటుంది, పాపం ఎంత భయంకరమైనదా అని. నీకు ఒక కార్యాన్ని నీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? దావీదు తన సింహాసనంలో కూర్చో ఉన్నాడు. అప్పుడు ఆ రాజ్య భవనంలోకి నాతాన్ అనే ప్రవక్త ఆ రాజభవనంలోకి వచ్చాడు. రాజభవనంలోకి వస్తున్నప్పుడు దావీదుకు ప్రవక్త వస్తున్నాడు, ఆయనకు మర్యాద చేయాలని చెప్పి ఆ నాతాను ప్రవక్తకు మర్యాద చేసి ఆయనను కూడా కూర్చొని పెట్టాడు. వెంటనే మీరు వచ్చిన కార్యం ఏంటి అని చెప్పి అడిగాడు. అప్పుడు దావీదుతో నాతాను ప్రవక్త అంటున్నాడు, ఒక పట్టణం ఉందండి, ఆ పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు చాలా ధనవంతుడు, మరి ఒకడు చాలా పేదవాడు. ఐశ్వర్యవంతుడు ఒకడున్నాడు, పేదవాడు ఒకడున్నాడు. ఐశ్వర్యవంతుడికి చాలా గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి, పశువులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పేదవాడైన ఈ వ్యక్తికి ఉన్నది ఒకే ఒక ఆడగొర్రె మాత్రమే ఉంది. అది చిన్న వయసు మొదలుకొని ఆ పేదవాడు తన సొంత కుమార్తెగా, సొంత బిడ్డగా పెంచి పోషిస్తూ వచ్చాడు. ఆ యొక్క పేదవాడు తన యొక్క చేతిలో ఉన్న ఆ ఆడ గొర్రె పిల్లను తన కుమార్తెగా భావించి తన యొక్క కుమార్తెగా ప్రతిరోజు దానికి ఆహారం ఇస్తూ తనతో కూడా పడుకొని పెట్టుకుంటూ ఆ యొక్క గొర్రె పిల్లను సొంత కుమార్తె కంటే ఎక్కువగా చూసుకుంటూ వచ్చాడు. కానీ ఒకరోజు ఆ యొక్క పట్టణానికి ఒక మార్గస్థుడు వచ్చి ఐశ్వర్యవంతుడైన అతని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఐశ్వర్యవంతుడికి ఆ యొక్క మార్గస్థుడికి ఏదైనా విందు చేయాలని ఆశపడ్డ ఈ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడు తెలుసా? పేదవాడై ఉన్న ఆ వ్యక్తికి ఉన్న ఒకే ఒక గొర్రె, చేతిలో చిన్న గొర్రె, ఆడగొర్రె, ఆ గొర్రెను సొంత కుమార్తెగా పోషిస్తూ ఉన్న ఆ గొర్రెని తీసుకొని వచ్చి దాన్ని వధించి ఆ యొక్క మార్గస్థుడికి విందు చేసి పెట్టాడు అని చెప్పి నాతాను ప్రవక్త దావీదుతో జరిగిన ఒక సంభవాన్ని గురించి చెప్తూ వచ్చాడు. వెంటనే దావీదు కోపం వచ్చేసిందండి. ఎవడా మూర్ఖుడు, వాడు మరణానికి పాత్రుడవ్వవలసిందే. ఐశ్వర్యవంతుడైన అతని దగ్గర అనేక గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి, అటువంటిది వాటన్నిటిని వదిలేసి ఇప్పుడు పనికిరాని పేద స్థితిలో ఉన్న ఆ పేదవాడి యొక్క గొర్రె పిల్లను వధించాడే. ఆ యొక్క పేదవాడి యొక్క గొర్రె పిల్లను వధించి ఆ మార్గస్థుడికి విందు చేసి పెట్టాడే. ఆ మూర్ఖుడు ఎవరు? ఆ యొక్క ద్రోహి ఎవరు? ఆడు ఎటువంటి వ్యక్తి అయినా సరే వాడు ఖచ్చితంగా చావాల్సిందే అని చెప్పి దావీదు గంభీరంగా కోపంతో లేచాడు. వెంటనే నాతాను ప్రవక్త లేచి నిలవబడి అంటున్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, నీవే దావీదు మహారాజా. ఆ వ్యక్తి ఎవరో కాదు, నీవే. వెంటనే దావీదు అడుగుతున్నాడు, నేనేం చేశాను? నా పైన అంటున్నారే, నేనేం చేశాను? వెంటనే ఆ యొక్క నాతాను ప్రవక్త అంటున్నాడు, నా ప్రియ దావీదు మహారాజా, ఈ రాజ్యానికి రాజుగా వచ్చిన దేవుణ్ణి మరిచిపోయి నీవు మెద్దపైన నీవు ఇటు అటు తిరుగుతున్న సమయంలో నీ పక్క ఇంటి వారైన ఉరియా యొక్క భార్య స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సహోదరిని చూసావా లేదా? ఒక స్త్రీ భార్య, ఉరియా యొక్క భార్య ఒక స్త్రీ, ఆమె స్నానం చేస్తున్నప్పుడు నీవు ఏ విధంగా ఆమెను చూడగలవు? పరిశుద్ధుడైన దేవుని యొక్క సేవకుడుగా ఉన్న నీవు అటువంటి కార్యాన్ని చేయవచ్చా? ఆ యొక్క స్త్రీని మోహపు చూపుతో చూడవచ్చా? చూసిన నీవు
ఆ సహోదరిని పిలిపించి అంతఃపురంలో పిలిపించి ఆమెతో వ్యభిచారం చేసి తిరిగి ఆమెను పంపించావే, పాపం కాదా? పాపం కాదా? పాపం కాదా? ఆ యొక్క బెత్షెబాను నీ యొక్క సొంత భార్యగా చేసుకోవాలని సొంత భర్త అయిన ఊరియాను యుద్ధానికి పంపించి వాణ్ణి చంపించావే, పాపం కాదా? దావీదు, దావీదు, మోసం చేశావు, పాపం చేశావు. తద్వారా నీ యొక్క కుటుంబంలో నీకును బెత్షెబాకును పుట్టిన బిడ్డ చావబోతున్నాడు, చావబోతున్నాడు. కారణం నీవు చేసిన పాపం నిన్ను విడవదు. నువ్వు చేసిన పాపం నిన్ను విడవదు. దావీదు అంటున్నాడు, అయ్యా అయ్యా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నేను పాపం చేశాను, ఎవరు నన్ను చూడలేదు లేని గర్వంతో, అధికార గర్వంతో నేను పాపం చేశాను. బతిమాలుతూ ఉన్నాడు. లేదు లేదు లేదు, పాపం యొక్క ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించే తీరాలి. సంఖ్యాకాండం 32:23 వాక్యం తేటగా చెప్పబడుతుంది, వారు పాపపు క్రియల యొక్క ఫలాన్ని అనుభవించి తీరాలి. దావీదు మహారాజా, నీవు చేసిన పాపము నిమిత్తం ఆ యొక్క పాపపు యొక్క ఫలం నువ్వు అనుభవించి తీరాలి, అనుభవించి తీరాలి. నీకును బెత్షెబాకును పుట్టిన బిడ్డ చావబోతుంది. జరిగిన సంభవం ఏంటో తెలుసా? దావీదు మహారాజు 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, అయినా ప్రయోజనం లేదు. పాపం యొక్క ప్రతిఫలం అనుభవించి తీరాలి. అనుభవించాడు. కుమారుడు చనిపోయాడు, సొంత కుమారుడే చనిపోయాడు. పాపం ఒకరిని విడవదు, ఏ వ్యక్తిని పాపం విడవదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో నీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదో ఒక పాపము చేసి ఎవరికి తెలియదు లేదులే, నేను చేసే కార్యం ఎవరికి తెలియదు, నేను చేసే వ్యభిచారం నా భార్యకు తెలియదు, నేను చేసే వ్యభిచారం నా భర్తకు తెలియదు అని చెప్పి నిన్ను నీవు అనుకుంటున్నావు. సర్వమును చూసే దేవుడు నిన్ను చూసి మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చేసే ప్రతి వారు పాపము యొక్క ప్రతిఫలం అనుభవించే తీరాలి. అందుకే బైబిల్ గ్రంథంలో తేటగా చెప్పబడుతుంది, 1 తిమోతి గ్రంథంలో 5వ అధ్యాయం 24వ వాక్యం తేటగా చెప్పబడుతుంది, కొందరి పాపములు న్యాయ తీర్పుకు ముందుగానే కార్యం చేస్తుంది. న్యాయ తీర్పుకు ముందుగానే ఆ యొక్క శిక్షను అనుభవింపజేస్తుంది. అంతేకాదు, పాపం ఎవరిని విడవదు, అది వెంటాడుతుంది. పాపం ఒక మనిషిని వెంటాడుతుంది. బైబిల్ గ్రంథం చెబుతున్న చట్టం. నీవు ఎవరివై ఉండవచ్చు, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు, కానీ ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, పాపం ఎవరిని విడవదు. నీవు ఉన్నతమైన అధికారంలో ఉండవచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు, ఒకవేళ నీవు ఎటువంటి పరిచర్యలు చేసేవాడవైనా, దశమ భాగాలు ఇచ్చేవాడవైనా, పైకి భక్తుడిగా నటిస్తూ ఉన్నా, పాపం ఎవరిని విడవదు. డోంట్ ప్లే విత్ సిన్. పాపముతో ఆటలాడకండి. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వారి యొక్క క్రియల చొప్పున వారి క్రియల చొప్పున శిక్షను అనుభవించే కాలం ఇది. సహోదరుడా, శిష్యులు కారణం లేకుండా ఏది చెప్పరయ్యా. ఒకరి జీవితంలో ఎదురైన సమస్యకు కారణం వీరా ఈ రోజు మీ మనస్సాక్షిని అడిగి చూడండి, నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయే, ఎవరు చేసిన పాపం అని అడుగుతున్నావే. నీ మనస్సాక్షిని అడిగి చూడు. నీవు చేసిన పాపమా? ధర్మశాస్త్రాన్ని మరచి, ఈ బైబిల్ గ్రంథాన్ని మరచిన వ్యక్తి ప్రతి వారిని నా దేవుడు చెబుతున్నాడు, హోసేయ 4వ అధ్యాయం 6వ వాక్యంలో, ఈ గ్రంథాన్ని మరచిన ఎడలా నేను నిన్ను మరచిపోతాను. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు మరచిన ఎడలా నేను నిన్ను మరచిపోతాను. పరిశుద్ధ గ్రంథాన్ని కూడా చదవని క్రైస్తవులు ఈ రోజు ఎంతో మంది ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా చూడని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఈ బైబిల్ గ్రంథం మనకి ఇవ్వబడిందంటే కారణం ఈయనలో ఉన్న అద్భుతాలను చూడాలి. ఈ సత్యవాక్యములో ఉన్న విశేషమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకైతే నువ్వు ఏర్పరచబడ్డావు, ఎందుకైతే నువ్వు సృష్టింపబడ్డావు, ఎందుకైతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకైతే యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు, నీవు గ్రహించడానికే ఈ గ్రంథంలో ప్రతి కార్యాలు రాయబడి ఉన్నాయి. క్రైస్తవుడిగా ఉండి కూడా ఈరోజు ఎన్ని పాపములు, క్రైస్తవుడిగా ఉండి కూడా నీ జీవితంలో పాపం. ప్రియ సహోదరుడా,
నా బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, పాపం ఎవరిని విడవదు. దావీదు మహారాజే, దేవుడికి యథార్థంగా జీవించిన వ్యక్తే, కానీ ఉరియా భార్య అయిన బెత్షెబా విషయంలో పాపం చేశాడు, తద్వారా శిక్షణ అనుభవించాడు. బెత్షెబాకు దావీదుకు కలిగిన బిడ్డ చనిపోయాడు. పాపం ఒక మనిషి యొక్క జీవితంలో పాడు చేస్తుంది. పాపం ఒక వ్యక్తి యొక్క కుటుంబాన్ని పాడు చేస్తుంది. పాపం ఒక జీవితంలో పాడు చేస్తుంది. ఇది నా బైబిల్ గ్రంథం చెబుతున్న చట్టం. అందుకే శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఇతడు అంగవైకల్యంగా పుట్టడానికి, అంగహీనుడిగా పుట్టడానికి, గుడ్డివాడిగా పుట్టడానికి వీడా కారణం. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నావే, అనేక పోరాటాలు ఎదుర్కొంటున్నావే. అయ్యో, ఎవరు చేసిన పాపమో నా జీవితాన్ని పాడు చేస్తుందని అనుకుంటున్నావే. ఎవరో కాదయ్యా, నీ మనస్సాక్షిని పరీక్షించి చూడు. ఈరోజు నీ మనస్సాక్షిని పరీక్షించి చూడు. క్రైస్తవుడిగా ఉండి దేవుని ఆలయమై ఉన్న దేవుని యొక్క హృదయాన్ని, దేవుడు నివసించే హృదయాన్ని పాడు చేస్తున్నావే. వ్యభిచారానికి పాడు చేస్తున్నావే, వేశ్యలకు పాడు చేస్తూ ఉన్నావే, మద్యపానానికి పాడు చేస్తూ ఉన్నావే. క్రైస్తవుడా, నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపం నిన్ను శిక్షిస్తుంది, నిన్ను వెంటాడుతున్నదని మర్చిపోకు. నిన్ను విడిచిపెట్టదు, ఈ పాపం నిన్ను విడిచిపెట్టదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎంత భయంకరమైన పాపివైనా, పాపము చేత నువ్వు బాధింపబడిన వ్యక్తివైతే, ఒకవేళ పాపము చేత నీ కుటుంబంలో భయంకరమైన శిక్షను నీవు అనుభవిస్తున్నట్లయితే, అవునయ్యా, ఈ పాపము చేత నా కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది, పాపము చేత నా కుటుంబంలో శాంతి లేకుండా పోయింది, ఈ పాపము చేత నా కుటుంబంలో తీరని వ్యాధులు వచ్చాయి, అంగవైకల్యాలు వచ్చాయి, అయ్యో నా పాపం వల్లే నా కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి వేదనతో ఉన్నావా? నీకొక శుభవార్త చెబుతున్నా. నీ పాపాన్ని క్షమించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణం ప్రజలందరూ పాపము నుంచి విముక్తి కలిగింపజేయడానికి, ప్రజలందరికీ పాపపు చీకటి నుండి విడుదల చేసి, అంధకారపు చీకటిలో నుండి విడుదల చేసి, నిత్య రాజ్యమైన మహిమ కలిగిన పరలోక రాజ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, ఆ పరలోక ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని యేసు ఈ లోకానికి వచ్చాడు. మానవులందరి పాపాలు తనపై మోపబడింది. మానవుల అందరి పాప శిక్ష ఆయనపై మోపబడింది. నీ కోసం నా కోసం సిలువను మోసాడు. కారణం పాపము నిమిత్తం ఆయన బాధింపబడ్డాడు. మన పాపము నిమిత్తం ఆయన మొత్తబడ్డాడు. మన పాపము నిమిత్తం ఆయన శిక్షింపబడ్డాడు. మన పాపము నిమిత్తం ఆయన శిక్షింపబడ్డాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సహోదరి సహోదరుడా, ఒక్క నిమిషం దేవుని వైపు చూస్తావా? సర్వశక్తుడైన యేసయ్య వైపు చూస్తావా? నీ ఎటువంటి పాపం చేసి ఉన్నా, ఒకవేళ దావీదులా ఎటువంటి భయంకరమైన పాపం చేసి ఉన్నా, ఒక్క నిమిషం దేవుని దగ్గర పశ్చాత్తాపపడి, దేవా కనికరించయ్యని చెప్పి అడిగి చూడు. దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. పాపము నిమిత్తం వచ్చిన ఏ వ్యాధి అయినా సరే, పాపము నిమిత్తం వచ్చిన ఏ సమస్య అయినా సరే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పాపంలో నుంచి విడుదల పొందుతావో, మరుక్షణమే నీకు ఒక విడుదల కలగబోతుంది. మోకరించి ప్రార్థన చేస్తామా? పరిశుద్ధ తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి హృదయంలో ఉన్న ప్రశ్న, మా కుటుంబంలో ఉన్న సమస్యలకు కారణం మేమా? ఎవరు చేసిన పాపం మేమే కదా అని చెప్పి హృదయం బద్దలు కొట్టుకుంటున్నారే, ప్రతి వారిని దర్శించండి అయ్యా. నేను పాపినని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క నోట వచ్చే ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని చూసి, వారి పాపము కోసమై, ప్రభువా మా పాపము కోసమై ఈ లోకానికి మనుష్య అవతారం ఎత్తి మా పాపములన్నిటినీ మీపై వేసుకున్నావే, మా పాపములన్నిటినీ మీరు మోసారే, మా పాప శిక్షను మీరు మోసారే. ఇప్పుడు ఆ ప్రేమ కలిగిన యేసయ్య నామములో ప్రతి ఒక్కరి పాపము నుంచి విడుదల చేయండి, ప్రతి సమస్య నుంచి పరిష్కారం చేయండి, ప్రతి వ్యాధులు స్వస్థపరచండి యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.